SR9 న్యూస్ కి స్వాగతం. షాదీఖానా నిర్మాణ పనుల నిలుపుదలని వ్యతిరేకిస్తూ జగ్గయ్యపేట పట్టణం జామియా కమిటీ ఆధ్వర్యంలో నియోజకవర్గ ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఈ ర్యాలీ కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా కమిటీ వారు మాట్లాడుతూ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను గారి సహకారంతో 75 లక్షల రూపాయలతో షాదీఖానా నిర్మించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇది ఊర్వలేని కొంతమంది తెలుగుదేశం పార్టీ వారు కోర్టులో కేసు వేసి షాదీఖానా నిర్మాణ పనులకు ఇబ్బందులు కలిగించారని తెలిపారు. ఈ షాదీఖానా నిర్మాణం పూర్తయితే ఇక్కడ ఉదయభాను గారికి మంచి పేరు వస్తుంది అని కోర్టులో కేసు వేసి అడ్డుకుంటున్నారని అన్నారు. షాదీఖానా నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు. సోదరులారా అందరికీ నమస్కారము. ఈరోజు నిరసన ర్యాలీ చేపట్టడం కారణం ఏంటంటే స్వామినేని ఉదయభాను గారు రంజాన్ మాసంలో రంజాన్ పండుగ రోజు అందరి ముందు వచ్చి 72 సెంట్లు స్థలం జిల్లా పరిషత్ స్థలాన్ని మీ ముస్లిం షాదీఖానా కూడా కేటాయిస్తానని ఒక ఆర్డర్ తీసుకొచ్చారు. మేమందరం చాలా సంతోషపడ్డాం. అక్కడ షాదీఖానా నిర్మించాలని ప్రయత్నంతో స్థలాన్ని శుభ్రం చేయడం మొదలుపెట్టాం. కొన్ని వర్గాలు కొంతమందిని ఏం చేశారంటే దాన్ని కుటీర రాజకీయాలు చేసి కరపత్రాలు వేసి దాన్ని జిల్లా పరిషత్ స్థలాన్ని ఆపారు. మళ్ళీ మేము ప్రయత్నం చేస్తుండగా మున్సిపాలిటీ స్థలం 29 సెంట్ల 9 లింకులు ఆ స్థలాన్ని మరియు స్వామినేని ఉదయభాను గారు మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లో పెట్టి తీర్మానం ఆమోదించి షాదీఖానా నిర్మాణాన్ని పనులను పూర్తి చేయడానికి శంకుస్థాపన డిప్యూటీ సీఎం గారు వచ్చారు. చాలా మంది పెద్దలు వచ్చారు. ఆ తరుణంలో శంకుస్థాపన చేసి నిర్మాణాన్ని మొదలుపెట్టాము. ఆ తర్వాత నిర్మాణాన్ని ఆపాలని కోర్టుకు వెళ్ళి స్టే తీసుకొచ్చారు. సోదరులారా ఒకసారి గమనించండి, ముస్లిం ఇళ్ళు చాలా చిన్నగా ఉన్నాయి. ముస్లింలు షాదీఖానా రెంట్ కూడా ఇయ్యలేని పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి సమయంలో ఈ షాదీఖానా మాకు ఒక వరం లాంటిది. దీన్ని పూర్తి చేయాలని అందరినీ కోరుకుంటూ అన్ని పార్టీలు సహకరించాలని కోరుకుంటూ నమస్కారం. నిరసన ర్యాలీ దేనికోసం చేస్తున్నానో జగ్గయ్యపేట ప్రజానికి అందరికీ తెలుసు. షాదీఖానా నిర్మాణాన్ని కొన్ని శక్తులు కుటిల రాజకీయాలు చేసి అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ఉదయభాను గారు ముస్లింల ప్రేమతో ముందు 73 సెంట్లు ఇచ్చినారు, స్థలం ఇచ్చారు షాదీఖానా నిర్మాణం కోసం. దానికోసం కూడా కొన్ని కుటిల శక్తులు రాజకీయం చేసి ఆ 73 సెంట్లని షాదీఖానా కాకుండా చేశారు. అలానే మళ్ళీ ఇప్పుడు ముస్లిం భాను గారు 30 సెంట్లని షాదీఖానా నిర్మాణం కోసం ముస్లింల కోసం కేటాయించారు. మున్సిపల్ ఆఫీస్ లో వాటిని తీర్మానం చేసి 30 సెంట్ల స్థలాన్ని షాదీఖానా కోసం కేటాయించారు. దానికోసం కూడా కొన్ని శక్తులు కొన్ని అగ్రవర్ణాలు ఎలా ఆపాలో అనేది దీనికోసం కుటిల ప్రయత్నాలు చేసి కోర్టులో స్టే తెప్పించినారు. ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా కానీ ఈ షాదీఖానా నిర్మాణం మేము పూర్తి చేసుకుంటామని మా ముస్లింస్ అందరూ ఐక్యంగా దీనికోసం ఎంతవరకు అయినా అమరాన్ని రక్ష చేయడానికైనా కానీ భాను గారి సహకారంతో మేము పూర్తి చేస్తామని 75 లక్షలు ఆయన శాంక్షన్ చేశారు. పూర్తి చేసుకుంటామని అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మా షాదీఖానాని అడ్డుకున్నారు. దీన్ని పునర్నిర్మించాలని షాదీఖానాని పూర్తి చేయడానికి దీన్ని నిరసన తెలియజేస్తున్నాము. కాబట్టి రాజకీయ నాయకులు అందరూ ప్రతి ఒక్కరు కూడా ముందుకు కదిలి వచ్చి ముస్లిం షాదీఖానా నిర్మాణానికి సపోర్ట్ చేస్తారని సపోర్ట్ చేయాలని మనం చేసుకుంటున్నాను. ఇంకో విషయం, షాదీఖానా నిర్మాణానికి బాలు గారు ఎంతో కృషి చేశారు. అందరికీ తెలిసిన విషయమే. ఆయన అందరినీ కాదని షాదీఖానా నిర్మాణాన్ని తలపెట్టారు. దానికి కొన్ని అర్థశక్తులు నేను అడగలుచుకున్నాను వీళ్ళందరికీ రాజకీయ నాయకులని. 17 సంవత్సరాలు నెట్టం రఘురామ్ గారు పరిపాలన చేశారు. 17 సంవత్సరాలు జగ్గయ్యపేటలో నెట్టం రఘురామ్ గారు పరిపాలన చేశారు. ఏ రోజన్నా ముస్లింలకు ఉపయోగపడే ఒక పని చేశారా? నేను సభాముఖంగా అడుగుతున్నాను. నెట్టం రఘురామ్ గారు 15 సంవత్సరాలు జగ్గయ్యపేట పరిపాలన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న 15 సంవత్సరాల్లో ఏ రోజన్నా ముస్లింతో పనికొచ్చే పని ఒక్కటి చేశారా? ముందుకొచ్చి చెప్పే ధైర్యం ఉందా? అలానే తాతయ్య గారు 10 సంవత్సరాలు చేశారు. 10 సంవత్సరాలు ముస్లింలకు ఉపయోగపడే ఒక పని ఒక కట్టడం చేశారా? నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకు అడ్డుపడుతున్నారు షాదీఖానాని? అంటే ముస్లింలకు షాదీఖానా కట్టుకునే అవకాశం లేదా? షాదీఖానా కల్పించుకునే అవకాశం లేదా? ముస్లింలకు హక్కు లేదా? ముస్లింల హక్కు కోసం పోరాడే ఇది లేదా?
సభాముఖంగా అడుగుతున్నాను. ముస్లింలను ఎందుకు తక్కువ అంచనా చేసి చూస్తున్నారు? మీరు ఎంత అంచాలనుకుంటే ముస్లింలు అంతా మీకు వ్యతిరేకంగా నిలబడతారని, అందరూ మద్దతుగా నిలబడతారని మీ అందరికీ మనం చేస్తున్నాము. షాదీఖానా నిర్మాణం కోసం మేము ఆమరణ అధ్యక్ష చేయడానికి మేము రెడీగా ఉన్నాము. దేనికోసం ఏదైనా చేస్తాం. ముస్లింల ఐక్యత